హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో జంతువుల పేర్లు అయితే అరబిక్లో ఏమంటారో తెలుసుకుందాం. అలాగే కోపం వచ్చినప్పుడు లేదా విసుగులో ఉన్నప్పుడు లేదా ఏదైనా పని సరిగా చేయనప్పుడు మనల్ని జంతువుల పేర్లతో తిడుతూ ఉంటారు. ఆ పేర్లు ఏంటనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పంది. పందిని అరబిక్లో ఖింజీర్ అని అంటారు. అలాగే గాడిద, దీన్ని అరబిక్లో హిమార్ లేదా హమార్ అని అంటారు. అలాగే కుక్క, దీన్ని అరబిక్లో ఖల్బ్ లేదా చల్బ్ అని అంటారు. ఈ మూడు జంతువుల పేర్లు కూడా ఎక్కువగా కోపంలో ఉన్నప్పుడు లేదా విసుగులో ఉన్నప్పుడు తిట్ల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. పందిని ఖింజీర్ అని, గాడిదని హమార్ లేదా హిమార్ అని, కుక్కని ఖల్బ్ లేదా చల్బ్ అని అంటారు. ఇలాంటివి మరికొన్ని జంతువుల పేర్లు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కోతిని అరబిక్లో కర్ద్ అని అంటారు. మంకీని అరబిక్లో కర్ద్ అని అంటారు. అలాగే కుందేలుని అరబిక్లో అర్నబ్ అని అంటారు. ర్యాబిట్ని అరబిక్లో అర్నబ్ అని అంటారు. అలాగే తాబేలుని అరబిక్లో సులహ్వా అని అంటారు, లేదా హింస అని కూడా అంటారు. సులహ్వా లేదా హింస అంటే తాబేలు అని అర్థం. చీమలని అరబిక్లో నమల్ అని అంటారు. చీమలని అరబీలో నమల్ అని అంటారు. అలాగే ఒక చీమ ఉంటే నమ్లా అని అంటారు. ఒకే చీమ ఉంటే నమ్లా అంటారు. ఒకటి కన్నా ఎక్కువ చీమలుంటే, గుంపులుగా ఎక్కువ చీమలుంటే వాటిని నమల్ అని అంటారు. ఒక చీమని నమ్లా అంటారు. ఒకటి కన్నా ఎక్కువ చీమలుంటే వాటిని నమల్ అని అంటారు. పందిని అరబిక్లో ఖింజీర్ అని అంటారు. పందిని అరబీలో ఖింజీర్ అని అంటారు. మనకి గల్ఫ్ దేశాలలో ఎక్కడ చూద్దామన్నా కూడా ఒక పంది కూడా కనబడదు, పందులైతే ఉండవు. కానీ వాళ్ళకి కోపం వచ్చినప్పుడు లేదా మాటల్లో విసుగులో మాత్రం ఖంజీర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. మేకని అరబిక్లో అన్జాహ్ అని అంటారు. అన్జాహ్ అంటే మేక అని అర్థం. అలాగే మేక పిల్లని సక్లా అని అంటారు. పెద్ద మేకనేమో అన్జాహ్ అని అంటారు, చిన్నది మేక పిల్లనేమో సక్లా అని అంటారు. గొర్రెని అరబిక్లో ఖరూఫ్ అని అంటారు. గొర్రెని అరబీలో ఖరూఫ్ అని అంటారు. అలాగే గొర్రె మాంసంని అరబిక్లో లెహం ఖరూఫ్ అంటే గొర్రె మాంసం అని అర్థం. లెహం ఖరూఫ్ అని అంటారు. అరబీ వాళ్ళు ఎక్కువగా లెహం ఖరూఫ్ అంటే గొర్రె మాంసం ఎక్కువగా తింటూ ఉంటారు. ఆవుని అరబిక్లో బఖ్రా అని అంటారు. కానీ కొన్నిసార్లు గాలాగా కూడా పలుకుతారు. బఖ్రా అంటారు, బఖ్రా అని అంటారు. ఆవుని అరబిక్లో బఖ్రా అని అంటారు. ఆవు మాంసంని లెహం బఖ్రా అంటే ఆవు మాంసం అని అర్థం. కుక్కని అరబిక్లో చల్బ్ లేదా ఖల్బ్ అని అంటారు. చల్బ్ లేదా ఖల్బ్, కొన్ని చోట్ల చల్బ్ అని అంటారు, కొన్ని చోట్ల ఖల్బ్ అని అంటారు. అంటే కుక్క అని అర్థం. ఎక్కువగా దీన్ని కోపం వచ్చినప్పుడు తిట్ల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఖల్బ్ అంటే ఒక కుక్క అని అర్థం. చల్బ్ అన్నా కూడా కుక్క అనే అర్థం వస్తుంది. ఖల్బ్ లేదా చల్బ్ అంటే కుక్క అని అర్థం. బాతుని అరబిక్లో బత్తా అని అంటారు. బత్తా అంటే బాతు అని అర్థం. లెహం బత్ అంటే బాతు మాంసం అని అర్థం వస్తుంది. లెహం అంటే మాంసం, బత్ అంటే బాతు. బత్తా అంటారు, బత్ అని అంటారు. లెహం బత్ అంటే బాతు మాంసం అని అర్థం. కప్పని అరబిక్లో దిఫ్దా అని అంటారు. దిఫ్దా అంటే కప్ప అని అర్థం. అరబిక్లో దిఫ్దా అని అంటారు. పిట్ట లేదా పక్షి, దీన్ని అరబిక్లో తైర్ అని అంటారు, అస్పూర్ అని కూడా అంటారు. తైర్ లేదా అస్పూర్ అంటే పిట్ట లేదా పక్షి అనే అర్థం వస్తుంది. పిట్టని అరబిక్లో తైర్ లేదా అస్పూర్ అని అంటారు. గాడిద డాంకీ, దీన్ని అరబిక్లో హమార్ లేదా హిమార్ అని అంటారు. దీన్ని కూడా ఎక్కువగా తిట్ల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు తిట్ల రూపంలో హమార్ అంటే ఓ గాడిద అని అర్థం వస్తుంది. ఖల్బ్ అంటే ఓ కుక్క అని అర్థం వస్తుంది. చల్బ్ అని కూడా అంటారు కుక్క అనడానికి. అలాగే పందిని ఖింజీర్ అంటే పంది అని అర్థం. ఇలాగా కోపం వచ్చినప్పుడు తిట్ల రూపంలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. గాడిదని హమార్ లేదా హిమార్ అని అంటారు. ఒంటె క్యామల్, దీన్ని అరబిక్లో జమల్ అని అంటారు. ఒంటెని అరబీలో జమల్ అని అంటారు. అలాగే జమల్, జమీల్,
జమీలా. ఈ మూడిటికి డిఫరెంట్ ఏంటో చూద్దాము. జమల్ అంటేనేమో ఒంటే, జమీల్ అంటే అందగాడు, హ్యాండ్సమ్ అని అర్థం. ఇది మగవాళ్ళకి ఎక్కువగా ఉపయోగిస్తారు జమీల్ అనే పదాన్ని. అలాగే ఆడవాళ్ళకి అందంగా ఉన్నావు, బ్యూటిఫుల్, ప్రిటీ, గార్జియస్ అని చెప్పాలంటే జమీలా, జమీలా అని చెప్తారు. జమల్ అంటే ఒంటే, జమీల్ అంటే అందగాడు మగవాళ్ళకి, జమీలా అందగత్తె ఆడవాళ్ళకి చెప్తారు. గుడ్లగూబ, ఔల్, దీన్ని అరబిక్లో బూమా, బూమా అని అంటారు. గుడ్లగూబని అరబీలో బూమా అని అంటారు. అలాగే గుడ్లగూబ మొహం అనడానికి అరబీలో వజహ్ బూమా, వజహ్ బూమా అని అంటారు. ఇది ఎక్కువగా కోపం వచ్చినప్పుడు తిట్ల రూపంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వజహ్ బూమా అంటే గుడ్లగూబ మొహం దానా అనే అర్థమైతే వస్తుంది. గుడ్లగూబని అరబిక్లో బూమా అని అంటారు. ఏనుగు, ఎలిఫెంట్, దీన్ని అరబిక్లో ఫీల్, ఫీల్ అని అంటారు. అరబిక్లో ఏనుగుని ఫీల్ అని అంటారు. అలాగే ఫీల్ వాహిద్ అంటే ఒక ఏనుగు అని అర్థం. ఫియాలా అంటే చాలా ఏనుగులు అని అర్థం. ఫీల్ అంటే ఏనుగు, ఫీల్ వాహిద్ అంటే ఒక ఏనుగు, ఫియాలా అంటే చాలా ఏనుగులు అనే అర్థం వస్తుంది. కోడి, కోడిని అరబిక్లో దజాజా, దజాజా లేదా దిజాజా అని అంటారు. చాలా కోళ్ళు అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దిజాజ్, దిజాజ్ అని అంటారు. పిల్లి, క్యాట్, దీన్ని అరబిక్లో గిత్వా, గిత్వా అని అంటారు. గిత్వా లేదా గత్వా అంటే పిల్లి అనే అర్థం వస్తుంది. పిల్లిని అరబిక్లో గిత్వా లేదా గత్వా అని అంటారు. ఎక్కువగా అరబీ వాళ్ళు పిల్లులని ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. రివిజన్లో మళ్ళీ ఒకసారి జంతువుల పేర్లు అయితే చూద్దాము. మేకని అన్జాహ్, అన్జాహ్ అని అంటారు. మగమేకని తాయిన్ అని అంటారు. ఆడమేకని అన్జాహ్ అంటారు, మగమేకని తాయిన్ అని అంటారు. అలాగే గొర్రెని ఖరూఫ్ అని అంటారు. పందిని ఖింజీర్, ఖింజీర్ అని అంటారు. ఖింజీరా అంటే ఆడపందిని ఖింజీరా అని అంటారు. ఈ ఖింజీర్ అనే పదాన్ని ఎక్కువగా తిట్ల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే పిట్ట లేదా పక్షిని తాయిర్ అని అంటారు లేదా అస్ఫూర్ అని అంటారు. తాయిర్ లేదా అస్ఫూర్ అంటే బర్డ్ అనే అర్థం వస్తుంది. కుక్కని ఖల్బ్ లేదా చల్బ్ అని అంటారు. బాతుని బత్త లేదా బత్ అని అంటారు. గాడిదని హిమార్ లేదా హమార్ అని అంటారు. అలాగే కప్పని దిఫ్దా, దిఫ్దా అని అంటారు. ఆవుని బఖ్రా, బఖ్రా అని అంటారు. బఖ్రా అంటే ఆవు అని అర్థం. అలాగే కోతిని ఖర్ద్, ఖర్ద్ అని అంటారు. కుందేలుని అర్నబ్, అర్నబ్ అని అంటారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఈ వీడియోలో ఇప్పటివరకు మీరు నేర్చుకున్న దాంట్లో నేనైతే మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను. దానికి సమాధానం మీరు కామెంట్లో చెప్పండి. మీ ప్రశ్న పిల్లిని, అలాగే గుడ్లగూబని, అలాగే కుక్కని అరబిక్లో ఏమంటారు అనేది కామెంట్లో చెప్పండి. నెంబర్ 1 పిల్లి, 2 గుడ్లగూబ, 3 కుక్క. నంబర్ వేసి ఆ యానిమల్ నేమ్ అరబీలో ఏమంటారో కామెంట్లో చెప్పండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.